సో ఇక్కడ మనతో పాటు కొంతమంది డెలిగేట్స్ ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాము. అంటే ఈ బయో యాసెస్ సమ్మిట్‌లో వాళ్ళు పాల్గొంటున్నారు. ఇక్కడ ఒక స్టాల్ కూడా పెట్టారు వాళ్ళు. వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏంటి, ఏమేమి సర్వీసెస్ చేస్తారు, వాళ్ళ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నా పేరు వచ్చి సచ్చిదానంద రెడ్డి. నేను హెడ్ ఆఫ్ ద సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈ కంపెనీకి. మా కంపెనీ పేరు వచ్చి మెడికమ్ ఎక్స్ప్రెస్. ఇది మెయిన్ హెడ్ క్వార్టర్స్ యూఎస్లో ఉంది. ఇక్కడ సేల్స్ పీపుల్, సేల్స్ టీమ్ ఇక్కడ ఉంది. మేము మొత్తం సప్లై చేస్తుంటాం మా ప్రోడక్ట్స్ అన్ని. మెయిన్గా సిఆర్ఓ కంపెనీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. సో మా ప్రోడక్ట్స్ వచ్చి లైక్ 1 lakh ప్లస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అన్నీ మేము సప్లై చేస్తూ ఉంటాము. ఇక్కడ యూఎస్ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసి అన్ని సప్లై చేస్తూ ఉంటాం. ఎక్కడ ఉంటుంది మీ కంపెనీ? ఎక్కడ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మీరు? మెయిన్ హెడ్ క్వార్టర్ మ్యానుఫ్యాక్చర్ అంతా మాదే. మెయిన్ హెడ్ క్వార్టర్స్ యూఎస్ లో ఉంటుంది. మెయిన్ హెడ్ క్వార్టర్ యూఎస్. ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ. యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఎన్ని సంవత్సరాలు అయింది ఈ కంపెనీ? 12 years అయిపోతుంది స్టార్ట్ అయ్యి. సో అక్రాస్ ద గ్లోబ్ వీఆర్ సప్లయింగ్ ద ప్రొడక్ట్స్. మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ఎస్పెషల్ టాప్ 3 ప్రొడక్ట్స్ అంటే ఏం చెప్తారు? టాప్ 3 ప్రొడక్ట్స్ అంటే మా దగ్గర యాంటీబాడీస్, రెఫరెన్స్ స్టాండర్డ్స్, రెఫరెన్స్ కాంపౌండ్స్, స్క్రీనింగ్ లైబ్రరీస్. సో దీస్ ఆర్ ద కామన్ టాప్ ప్రొడక్ట్ లైన్ ఇన్ మై ఎంటైర్ ద ప్రొడక్ట్ లిస్ట్. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మీరు స్టాల్స్ పెడతారా? దిస్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ అస్. అంటే ఇది ఫస్ట్ టైం మాకి. అంటే వేరే స్టాల్స్, వేరే ఎగ్జిబిషన్ లైక్ సిపిహెచ్ఐ అలాంటివి ఉంటాయి. సో ఆ ఎగ్జిబిషన్లో మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు ఎస్పెషల్ అంతా కూడా ఏఐ టెక్నాలజీ, ఏఐ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ మార్కెట్ అంతా ఏఐ మొత్తం డామినేట్ చేసేస్తుంది. సో ఇలాంటప్పుడు కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే ఆ ఏఐ టెక్నాలజీని ఫార్మా ఇండస్ట్రీ కూడా తీసుకొస్తే వీ కెన్ డూ వండర్స్ అని చెప్పేసి అంటారు. అది నిజమేనా? కరెక్ట్. ఇప్పుడు ఏఐని తీసుకురావడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు లేబర్ చాలా టైం తీసుకొని, ఇప్పుడు ఒక లైబ్రరీ స్క్రీనింగ్ అని ఇక్కడ ఉంది. సో దీనికి చాలా టైం పడుతుంది. మనకు కావాల్సిన రైట్ మాలిక్యూల్, రైట్ డ్రగ్ ఏది అని తెలుసుకోవడానికి. అదే ఏఐ తీసుకొచ్చారనుకోండి, చాలా ఫాస్ట్గా స్క్రీన్ చేసేస్తుంది. సో చాలా తక్కువ టైంలో మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు టైం సేవ్ అవుతుంది, పీపుల్స్ లేబర్ అవసరం ఉండదు అంతగా. అంటే ఫైనల్గా ఇంకా ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో మెడికల్ ఇండస్ట్రీకి సంబంధించి, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి, దట్ టు హైదరాబాద్ ఈజ్ వెరీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఫార్మాకి ఆల్ ఓవర్ ఇండియా ఇది హబ్గా ఉంది. ఆల్మోస్ట్ గల్ఫ్ కంట్రీస్ నుంచి, అదర్ అవుట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలా మంది వస్తారు. ఎందుకంటే అదర్ కంట్రీస్తో పోలిస్తే ఇక్కడ కొంచెం చీప్గా దొరుకుతుంది, అంటే వాళ్ళ కరెన్సీని బట్టి. సో ఇంకా ఏమన్నా ఇన్నోవేషన్స్ రావాల్సినవి ఉన్నాయా? అంటే ఈ ఇన్నోవేషన్స్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఏమన్నా ఈ ఫార్మాకి కానీ లేకపోతే ఈ వైద్యానికి కానీ దూరం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో బేసికలీ చూస్తే ఏపీఐ కంపెనీస్ అని ఉంటాయి. ఇవి ఫార్మాస్యూటికల్ కంపెనీస్, అంటే ఫైనల్ డ్రగ్ ఏపీఐ తయారు చేసే ఇంటర్మీడియట్. సో దాని తర్వాత ఇక్కడ మనం ఫార్ములేషన్ చేసి టాబ్లెట్స్ తయారు చేస్తారు. సో మనం ఎక్స్పోర్ట్ టు యూఎస్, అదర్ కంట్రీస్. సో హైదరాబాద్ అనేది టాప్ 1 ఇన్ ఏపీఐ. అలాగే బయోటెక్ లైక్ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇక్కడ నుంచి చాలా, శాంత బయోటెక్, భారత్ బయోటెక్ ఇలాంటి కంపెనీలు చాలా తయారు చేస్తుంటాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. సో దీనివల్ల ఉపాధి పెరుగుతుంది తప్ప అక్కడ నష్టమేమీ లేదు. మధ్యతరగతి వాళ్ళకి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మీరు షామీర్పేట్ జీనోమ్ వాలీ అని ఉంటుంది షామీర్పేట్లో, అక్కడ ఐసిఐసి నాలెడ్జ్ పార్క్ ఉంటుంది. అక్కడ 100+ కంపెనీస్ ఉంటాయి ఈ బయోటెక్ ఫార్మాస్యూటికల్ సంబంధించి. చాలా ఎంప్లాయ్మెంట్ చాలా మందికి. గవర్నమెంట్ నుంచి ఎట్లా ఉంది, మీకు ప్రోత్సాహం ఉంది ఏమన్నా? గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే మీరు లాస్ట్ డెకేడ్ లో చూసినట్లయితే టీఆర్ఎస్ ఉన్నప్పుడు బయటకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. చాలా కొత్త కంపెనీస్ అన్ని స్టార్ట్ అయినాయి. ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీస్, ఇంక్యుబేషన్ సెంటర్స్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో ఇంకా అదే ట్రెండ్ కొనసాగితే చాలా బాగుంటుంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ అంటే పెరుగుతుంది అంటారా? సూపర్. బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అనేది టాప్ 1 ఇండియాలో, టాప్ 1 అండ్ టాప్ 2 ఈస్ గుజరాత్ ఇన్ ఫార్మా, ఎస్పెషల్ ఏపీఐ. సో బ్రాండ్ అనేది పెరుగుతూనే ఉంది. బ్రాండ్ అనేది ఇప్పుడు తగ్గదు హైదరాబాద్. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటాం? ఫైనల్గా హైదరాబాద్ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఒక హబ్. ఏ ఫారెన్ కంపెనీ అయినా ఫోకస్ చేయాలి ఇండియన్ మార్కెట్ పైన అంటే హైదరాబాద్కి రావాల్సిందే. హైదరాబాద్లో ఉన్న కంపెనీతో టైఅప్ కావాల్సిందే. So this is the best place for pharma companies. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.